బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు 2024 క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను వాళ్ళకి ఇస్తున్నాయి? తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా విశేషించి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి పంచమంలో శని అనుకూలంగా ఉండడం, అలాగే తులారాశి వారికి 6వ స్థానంలో రాహు, వ్యయస్థానంలో కేతు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండడం. అయితే తులారాశి వారికి ఈ సంవత్సరం గురుడు అష్టమంలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండడం చేత ఈ సంవత్సరం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం మొదటి 6 నెలలు కొంత ఇబ్బందులతో కూడినటువంటి రాజకీయాలతో కూడి ఉన్నటువంటి ఇదే కాకుండా ఒత్తిళ్లతో కూడి ఉన్నటువంటి వాతావరణం మొదటి 6 నెలలు ఉంటుంది. ఇదే సంవత్సరానికి ఆఖరి 6 నెలలు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే తులారాశి వారికి విశేషించి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు, టెన్షన్లు, ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అష్టమ గురుని ప్రభావం వల్ల అధికంగా ఉంటుంది. తులారాశి రాజకీయ నాయకుడికి అంత కలిసి రాని సంవత్సరంగా ఇది మనం చూడాలి. తులారాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అదే విద్యార్థులు కొంత ఒత్తిళ్లతో ఉండేటువంటి స్థితి ఉన్నది. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. తులారాశి వారు విశేషంగా ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలలో, ఒత్తిళ్లకు సంబంధించిన విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను. తులారాశి వారు ఈ సంవత్సరం విశేషంగా మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అంటే మాత్రం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, దత్తాత్రేయుని దక్షిణామూర్తిని గురువారం పూజించడం, గురువారం శనగలని ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేయడం, ఇలాంటి పనులు చేయడం వల్ల తాంబూలంతో పాటు శనగల్ని అలాగే వస్త్రాలని కూడా పెట్టి దానం చేయడం వల్ల గురుబలం పొంది వారికి ఉన్నటువంటి ఈ సమస్యల నుంచి కొంచెం బయటపడేటువంటి స్థితి కనబడుతుంది. వైద్య రంగంలో ఉండే వాళ్ళకి స్పెషల్గా ఎలా ఉండబోతుంది? వైద్య రంగంలో ఉండేటువంటి తులారాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వారు అనుకున్నటువంటి రంగంలో కొంత మధ్యస్థ నుండి అనుకూలంగా ఉండేటువంటి స్థితి కనబడుతుంది. ఇంకా ఎటువంటి అంటే గురువు యోగించడం కోసం ఇంకా ఎటువంటి దాన ధర్మాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది? గురు బలం పొందాలంటే దక్షిణామూర్తిని పూజించడం చాలా అవసరం. అలాగే దత్తాత్రేయుని కానీ విశేషించి దక్షిణామూర్తి స్తోత్రాలు వంటివి పఠించుకోవడం వల్ల, అలాగే ఇందాక చెప్పినట్టు మనం శనగలు వంటివి దానం చేయడం, శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయాల్లో భగవంతుడికి నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం, దీనివల్ల కొంత బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూర్వం మనం ముత్తైదువులకి వాటికి పసుపు అది రాసి కాళ్ళకి వాళ్ళకి శనగలు వంటివి దానం వంటివి చేయించడం, అలాగే మగవారైతే ముత్తైదువులకి బ్రాహ్మణులకు కానీ తాంబూలంలో శనగలు వంటివి పెట్టి వస్త్రాలు పెట్టి గురువారం రోజు దానం ఇవ్వడం వల్ల గురు బలాన్ని పెంచుకోవచ్చు. వాళ్ళకి శని అలాగే రాహు కేతువులు కూడా అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఏం కంగారు పడాల్సిన నెసిటీ లేదంటారు? ఆరోగ్య విషయంలో శని రాహువులు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురుడి ప్రభావం వల్ల కొన్ని స్వల్ప ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది. అందువల్ల తులారాశి వారు ఆరోగ్య విషయాలలో, ఒత్తిళ్ళకి సంబంధించిన విషయాల వల్ల కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాంటివి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎక్కడా మీరు దాన్ని తక్కువగా తీసుకోకుండా ఆరోగ్యపరమైనటువంటి డాక్టర్లను సంపాదించడం, వాటిని జాగ్రత్తగా ఉండి అదే సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాల నుండి చదువుకుని ఆరోగ్య విషయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మీరు ఆహార నియమాల్లో, వ్యవహారాల్లో తీసుకున్నట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. గురుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే శుభయోగంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.